మనం బల్ల కొరకే ఒక చిన్న మాటను మన అంశం ఇది, ఇంకా ఇది కంప్లీట్ కాలేదు, దీని కొరకే మనం 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఎవరైనా ఒకరు చదవండి. సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. అందరూ చెప్పండి. సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. కాబట్టి భక్తి, దైవభక్తి అనే దాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. భక్తికి ఆధారమైన విషయాలు కొన్ని ధ్యానం చేసుకున్నాం. తిరిగి రెండోదిగా భక్తి వలన లాభాలు మనం ధ్యానం చేస్తున్నాం. అసలు భక్తి అనగా ఏమిటి అని చూస్తున్నాం. భక్తికి ఆధారం అంటే ఏముంటే భక్తిలో నిలబడగలుగుతారు, లేకపోతే భక్తి నుంచి తొలగిపోతారు. భక్తిలో ఉండకుండా ఎట్లా ఉంటారు? దానికి ఆధారం బేసిక్స్ ఒక 5 విషయాలు మనం చూసుకుంటూ వచ్చాం. తిరిగి భక్తి చేస్తున్నాం కదా, లాభం కావాలి. దేవుని దగ్గరకు వస్తున్నామంటే మనకేం కావాలి? లాభం కావాలా లేదా? మనం ఏం పని చేసినా కానీ లాభం లేని పని ఏది కూడా చేయం. దేవుడు కూడా మనకి అన్యాయస్తుడు కాదు ఆయన. సరే, భక్తి చేస్తే కూడా ఆయన ఉట్టిగా అట్లా వదిలేసేవాడు కాదు. వీళ్ళు నాకేదో భక్తి చేస్తున్నారులే, ఆయన ఎట్లా వదిలేద్దాము. మాకు చేస్తున్న భక్తిని బట్టి దేవుడు 2 విషయాలు చెప్పారు. ఎవరికైనా మనకు గుర్తుందో లేదో. భక్తి వలన లాభం ఏమిటంటే, మొట్టమొదటిగా వాళ్ళు తొట్టిల్లి పడరు, అంటే తొలగిపోరు. భక్తి చేసేవాళ్ళు ఏం కావరు? వాళ్ళు తొలగిపోరు అన్నమాట. వాళ్ళ పాదాలు క్రీస్తు అనే బండ మీద ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ బండ మీద నుంచి తొలగిపోలేరు. ఒక దారి బండ మళ్ళీ లేచి నిలబడి అదే బండ మీద ప్రయాణం కొనసాగిస్తారు. ఇది భక్తి వల్ల మొట్టమొదటి లాభం. రెండో లాభం ఏంటంటే, భక్తి చేసే వాళ్ళను దేవుడు విడిచిపెట్టాడు. ఎవరు విడిచిపెట్టాడు? దేవుడు విడిచిపెట్టాడు వాళ్ళని, అంతే. వాళ్ళు అనుకుంటారు, ఒకవేళ కొంతమంది మేము నమ్ముకున్నామండి, చానాలు నమ్ముకున్నాం, విడిచిపెట్టేసినాం. నువ్వు అనుకుంటున్నావు మేము ప్రమాది. నీ తరంలోనైనా నీ తర్వాతనైనా గట్టిగా పట్టుకుంటాడు, ఎక్కడ పోడు. ఎందుకంటే చాలామంది అనుభవంతో చెప్తున్నమాట చూస్తూ వచ్చాం. కాబట్టి భక్తి చేసే వాళ్ళని దేవుడు విడిచిపెట్టాడు. వాళ్ళ చేయి పట్టుకొని దేవుడు ఏం చేస్తారంటే నడిపిస్తూ ఉంటాడు. వాళ్ళ చేతిని, మన చేయి దేవుడు పట్టుకున్నాడా, మనం దేవుడు చేయి పట్టుకున్నామా? చెప్పండి. దేవుడు చేయి మనం పట్టుకున్నాం, మనం దేవుడు చేయి పట్టుకున్నా. మనం కనుక పట్టుకున్నామంటే ఏదో రోజు చేయి విడిచి పెడతాం, ఖచ్చితమే. మనం కనుక పట్టుకున్నామంటే అటు ఇటు చూసి ఎప్పుడోసారి చేయి విడిచి పెట్టాను, లోతు భార్యలాగా చేయి విట్టి చేసి అటు ఇటు చూసేసి ఉప్పు స్తంభాలు అయిపోతాం. అవునా కాదా? కానీ దేవుడు మాత్రం మన చేయి పట్టుకున్నాడు. ఇది సత్యం. ఎందుకు అంటే, అందుకే లోకంలో 2 శాస్త్రాలు ఉన్నాయి. ఎన్ని శాస్త్రాలు? 2 శాస్త్రాలు. ఒకటి పిల్లి శాస్త్రం ఉంది, కోతి శాస్త్రం ఉంది. కోతి శాస్త్రం ఏం చెప్పిందంటే, కోతిని తన పిల్లని కూడా పట్టుకో అంటుంది. అది ఎప్పుడు ఏమంటుంది? అందుకే చూడండి, కోతి పిల్లను కోతి ఎప్పుడు పట్టుకుంటుందా? చూడండి, మీరు కోతులు చూడండి, చూసిన వాళ్ళు మీరు అంతా. కానీ ఆ కోతి తన పిల్లను ఏమంటుందంటే, అది తన చేతితో పట్టుకోదు, అది చేతిలోనే కానీ పట్టుకోకుండా అదే దాని పిల్ల ఎప్పుడు ఆ తల్లిని అంటిపెట్టుకోవడానికి పట్టుకోమని ప్రోత్సహించింది తప్ప, పుట్టిన దారి నుంచి అది తన చేతితో నోటితో ఎప్పుడు కూడా పట్టుకోదు. ఇది ఒక శాస్త్రం అనమాట. ఏంటంటే, తన పిల్లను పట్టుకోకుండా తన పిల్లను నువ్వే పట్టుకో వెంబడించని ఆ పిల్లగా చెప్తా ఉండు. ఇది ఒక శాస్త్రం, పిల్లి శాస్త్రం అనమాట. పిల్లి శాస్త్రం ఏంటంటే, పిల్లి దాని పిల్లలను పెట్టినప్పుడు దానికి కూడా 4 కాళ్ళే ఉన్నాయి, దీనికి 4 ఉంది. కానీ అది ఏం చేస్తుందంటే, తన నోటితో పిల్లలను పట్టుకొని తీసుకుపోతుంది. ఎక్కడికి పోవాలన్నా అది పెద్ద అయిన దాకా ఏం చేస్తుందంటే, వాటంతట అవి తిరగలిగినంత వరకు ఏం చేస్తుందంటే తన నోటితో పట్టుకొని తీసుకొని పోతూ ఉంటుంది. ఎక్కడికి పోయినా నోటితో పట్టింది. ఇది పిల్లి శాస్త్రం అండి. మనం కూడా ఆ శాస్త్రంలో ఉన్నాం. ఎందుకంటే దేవుడు మనల్ని పట్టుకోండి అని దేవుడు మనల్ని ఎంకరేజ్ చేయలే. ఏం చేస్తున్నాడంటే, ఆయనే పట్టుకున్నాడు గట్టిగా. ఇంకా అక్కడ ఆయన చేతిలో నుంచి పోలేము. ఇంకా మనం విడిపించుకొని పోవాలన్నా పోలేము. ఎందుకంటే ఆ బలవంతుని చేతిలో మనం ఉన్నాం. ఇది భక్తి వలన రెండోది లాభం ఏంటంటే, విడిచిపెట్టాడు నిన్ను ఎప్పటికి విడిచిపెట్టిన ఆయన ఆ విడిగా ఎట్లా చేస్తున్నాడని గత వారంలో చూసినాం. ఈ వారం ఇంకొక మాట, 4వ అధ్యాయం 6వ వచనం గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు ధ్యానం చేసుకొని ప్రభు వల్ల పాల్పొందు. 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. తిమోతితో చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. 8వ వచనం చదవమ్మా. శరీర సంబంధమైన
సాధకము కొంచెం మటుకే ప్రయోజనకరమగును కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయములోను రాబో జీవం విషయములోను వాగ్దానంతో కూడినందున అది అన్ని విషయములలో ప్రయోజనకరము అని అంటున్నాడు. ఓ తిమోతితో చెప్తా ఉన్నాడు. ఈ అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు అని బాగా పెట్టాడు ఈ పేరు. ఏంటంటే అపవిత్రం అంటే వేరే పాపం ఏదో కాదంట. అపవిత్రమైనవి ముసలమ్మ ముచ్చట్లు, కొన్ని ముచ్చట్ల వలన అవి మనకెంతో హాని చేస్తాయి. అవి మనకు ఆత్మీయమైన జీవితాన్ని పతనంలోనే తీసుకుపోతాయి. మన ఆత్మీయమైనటువంటి జీవితాన్ని చక్కగా నడిపించు. అన్ని ముచ్చట్లు మనకు ప్రయోజనకరమైనవి కావు. అదే దేవుని సంబంధమైన ముచ్చట్లు పెట్టామనుకో, ఇంకా టైం ఉందనుకో ఏం చేస్తారు చాలామంది, వాళ్ళకి ఏం పని లేదు, ఇంటికాడ పని లేకపోతే ఏం చేస్తారు, కూర్చొని ఇంటి దగ్గర కూర్చొని ఏ ఒక ముచ్చట్లు పెడతాడు. ఈ ముచ్చట ఆ ముచ్చట్లు అన్ని ముచ్చట్లు ఏమవుతాయి అంటే ఒక పెద్ద ముచ్చట్లు అయిపోతాయి. అది ఎంత అయితే చెప్పలేము. ఇప్పుడు కాదు ఉంది, బైబిల్ 2000 సంవత్సరాలు నాడిచిపెట్టాడు దేవుడు. ఈరోజు మనం ఏదో అనుకునేది కాదు, ఈరోజు చెప్పుకునే విషయం కాదు ఇది. ఎప్పుడంటే దేవుడు అప్పుడే చెప్పాడు, అయ్యా ఇక ముసలమ్మ ముచ్చట్లు అని అంటే ఆ రోజుల్లో కూడా టైం దొరికినప్పుడల్లా కూర్చొని వేరేవన్నీ వట్టి మాటలన్నీ మాట్లాడుతూ ఉండాలి. ఆ వట్టి మాటలన్నీ పనికిరాని మాటలవి, అవి చాలా వాటికి దారి తీసేయకుండా అని చెప్తున్నారు. సమయం దొరికిందంటే ముచ్చట్లకు బదులు ప్రార్థన చేసుకుంటే, వాక్యం చదువుకుంటే, లేదా దేవుని మాటలు అందిస్తే చాలా ప్రయోజనం. ఓ తిమోతి, నీ అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లన్నిటికీ విసర్జించు. దేవభక్తి విషయంలో సాధకం చేసుకో. భక్తి విషయంలో నీకు నువ్వే చక్కగా నడువు. నువ్వే కాకుండా నీకు అప్పగించబడిన సంఘాన్ని కూడా నడిపించు అని చెప్తా వస్తున్నాడు. ఇక్కడంటే అక్కడ ఇంకా పై వచనాలు ఎట్లున్నారు వాళ్ళందరూ అంటే, వాళ్ళందరూ రకరకాలైనటువంటి బోధలు అంటే, ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వచ్చిందంటే, వాళ్ళ భక్తి విషయంలో వాళ్ళు తొలగిపోవటానికి కారణం ఏంటంటే, చూడండి ఆ దినాల్లో ఎట్లున్నారు అంటే 4వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. అయితే కడవరి దినముల్లో అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును లక్ష్యముంచి విశ్వాస బస్సులగుదురని తేటగా చెప్తున్నాడు. చదవండి. వాత వేయబడిన మనస్సాక్షి గల వారే సత్య విషయమైన అనుభవం జ్ఞానము గల విశ్వాసులు వస్తువులను కొన్ని తినుట మానవల్లని చెప్పుచున్నారు. దేవుడు సృజించిన మంచిది, ప్రతి వస్తువు మంచిది, పుచ్చుకొనండి అండి ఏది నిషేధింపదగినది కాదు. చదువు. ఏలయనగా దేవుని వాక్యం వలన ప్రార్థన వలన పవిత్రపరచబడుచున్నది. ఏం చెప్తున్నాడంటే, ఈ కడవరి దినాల్లో కొందరు అబద్ధికులు మోసపరిచే ఆ ఆత్మల యందు దెయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస విషయంలో భ్రష్టులైనటు వారుగా ఉన్నారని తిమోతితో చెప్తున్నాడు. చెప్పి ఇంకా ఏమంటాడంటే, వాళ్ళ బోధలు కొన్ని రకరకాలు. ఈ రోజుల్లో చాలా రకాల బోధలు. బైబిలే మొన్నకైనా హిందువుడు ఒక ఆయన అడుగుతూ ఉన్నాడు, మీ అందరి బైబిల్ ఒకటే ఉంటాయా అన్నాడు ఆయన. మరి ఆయన ఎందుకు అడిగాడు నాకు తెలియదు. ఒక హిందువుడు ఆయన అన్నాడు, మీ అందరి బైబిల్ ఒకటే ఉన్నాయా అని అడిగాడు. అది చాలా లోతైన మాట. నేను దాన్ని సీరియస్గా తీసుకున్నాను, ఏదో క్యాజువల్గా తీసుకోలేదు. ఎందుకంటే ఒక హిందువుడిగా ఆయన మీ అందరి బైబిల్లో ఒకటే ఉంటాయంటే ఆయనకు ఎవరో ఏదో బోధ చెప్పినట్టున్నారు. అంటే కొంతమంది రక్షణ గురించి, దేవుని స్వార్థ గురించి, ప్రేమ గురించి చెప్తారు. అది మనకు బైబిల్ చెప్పేది, క్రైస్తవులకు చెప్పేది, క్రైస్తవుడిగా చెప్పాల్సింది. మరి ఇంకా వేరే వాళ్ళు ఆయనకి ఏం బోధ చెప్పారు ఆయన ఆ మాట అంటూ ఉన్నాడు. అంటే రకరకాలైనటువంటి బోధలు. కానీ అట్లాంటి వాళ్ళ దగ్గరికి జనాలు ఎగబడిపోతారు. ఇప్పుడు ఒక కొత్త ఆమె వచ్చిందంట హైదరాబాద్లో, ఆ యూట్యూబ్లో వస్తూ ఉంది. ఆమె ఒక పెద్ద ప్రవక్తని అంటే అసలు ఆమె ఎట్లా అంటే వయసు చిన్నదే, మళ్ళీ పెద్ద ప్రవక్తని అంట. ఆమె ఏదంటే అదని ఆమె ఎగిరెగిరి నెట్టేస్తుంది, కొట్టేస్తుంది అనమాట. ఆయన ఆమె దగ్గరకు పోతూ ఉన్నారు. అంటే ఎట్లాంటి బోధలు ఉన్నాయంటే దయచేసి జాగ్రత్తగా గమనించాలి మనం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి వాక్యానికి, పరిశుద్ధాత్మ దేవునికి, యెహోవా దేవునికి, ఈ మూడింటికి వ్యతిరేకమైన బోధ ఏదున్నా అది మీ యొక్క ఆత్మీయమైన జీవితాన్ని, మన జీవితాలను పాడు చేసేదిగా ఉండదు. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా.
వాక్యానుసారంగా లేకుండా అంటే ఇక్కడ కొంతమంది వివాహాన్ని నిషేధించే వాళ్ళంట, కొంతమంది అనుభవం లేనటువంటి వాళ్ళు, కొంతమంది ఇది తినాలి అది తినకూడదని, కొంతమంది ఇది చేయాలి అది చేయొద్దని, ఎన్ని రకాలైనటువంటి అండి. అందుకనే ఓ తిమోతి నీ సంఘములో దేవుని యొక్క భక్తిలో ఈ యొక్క సంఘాన్ని పెంచు అని వాళ్ళతో చెప్తున్నాడు. భక్తిలో పెంచు వాళ్ళను. భక్తిలో పెంచాలంటే ఇది తినాలి అది తినకూడదని కాదు, మీ వాక్యం బైబిల్ ఏం చెప్తుందో దాన్ని ఫాలో కావటానికే వాళ్ళని సిద్ధపరచు, నువ్వు సిద్ధపడని వాళ్ళకి ఎంకరేజ్ చేస్తుంది. ఇది సత్యమైన మాట. కాబట్టి రకరకాలైన బోధలు, అనేకమైనటువంటి బోధలతో ప్రపంచమంతా నిండిపోయింది. ఎక్కడ ఎవరైనా సరే ఊరికి అట్లా లేచి వస్తున్నారు అంతే. కానీ ఒక్కటే గమనించాలి, ఏముంది ఆ వాక్యంలో, ఆ బోధలు ఏముంది, అంత బైబిల్ అనుసారంగానే ఉంటుంది, ఉన్నట్లే ఉంటుంది. కానీ అది నీ జీవితానికి ఏమైనా ప్రయోజనమా కాదా, నీ ఆత్మీయమైన జీవితానికి ఏమన్నా మేలు ఉంటుందా అనే దాన్ని గ్రహించాలి, వినాలి. అది మేలుకరం కాలేదనుకో అటువంటి దూరంగా ఉంటమే మంచిది. కాబట్టి తిమోతితో చెప్తున్నాను, నీవు ఈ యొక్క తిమోతి పత్రికలో ఎక్కువ అదే కాదు, దైవభక్తి అనే దానికి ఆధారమైనవన్నీ కూడా పై అధ్యాయంలో కూడా రాస్తూ వచ్చాడు. కాబట్టి ఎందుకు చెప్తున్నామనంటే ఇట్లాంటి బోధల వల్ల ప్రజలందరినీ అనేకమైనటువంటి ముసలు చేర్చి వాళ్ళ భక్తి నుంచి తొలగించేస్తున్నారు. భక్తి నుంచి తొలగిపోవడానికి చాలా ఈజీ. భక్తిలో నడవటం అంటే చాలా కష్టం. భక్తిలోనికి ఒక మనుషుని తీసుకొచ్చి వాడిని ఆ భక్తి మార్గంలో నడిపించాలి, ఫాలో అప్ చేయాలి అని అంటే ఎంత కష్టమో, వాని కోసం ఎంత ప్రార్థన చేయాలో ఎంత కష్టమవుతుంది. కానీ ఆ మనిషిని దారి తప్పియాలంటే చిన్న విషయం చాలన్నమాట. కాబట్టి ఇక మధ్యాహ్నం వేళలో ప్రభు మనతో మాట్లాడే మాట ఏంటంటే, మనం ఈ యొక్క అబద్ధమైనటువంటి వాటికి దూరంగా ఉందాము. అప్పుడు చెప్తూ అంటున్నాడు ఈ మాట, ఏమనంటే ఈ అపవిత్రమైన ముచ్చట్లు విసర్జించి దేవభక్తి విషయంలో నినివే బోధ సాధకం చేసుకో, ఎందుకంటే ఇది మంచిది. 8వ వచనములో శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడింది, ఇది ప్రయోజనం అని చెప్పాడు. శరీర సాధనం అంటే శరీరం ఫిట్నెస్గా ఉండడానికి లేదా ఆరోగ్యంగా ఉండడానికి వాకింగ్ చేయాలను, ఇంకా వాకింగ్ తర్వాత ఎక్సర్సైజ్ చేయాలను. ఈ శరీరం ఏం చేయాలి, ప్రతిరోజు నడక చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలో. ఇంకా మనం సరిగ్గా చేయలేం. కానీ చైనా వాళ్ళు, తైవాన్ వాళ్ళు ఎవరు ఉన్నారు, వాళ్ళ పిల్లలను ఎట్లా చేపిస్తారంటే ఈ కాలు తీసుకొచ్చి నెత్తి విని పెట్టుకుంటారు. మీరు చూస్తారు, మీకు తెలియదు, నేను కొత్త ఏం కాదు, యూట్యూబ్లో చూసుకోండి. చూస్తే వాళ్ళ బాడీని ఒక బెండులాగా ఎక్కడికంటే అక్కడ వంచేస్తారు అంతే. ఏమి లేకుండా గాలిలో ఫెల్టీలు కొట్టినట్టు కొట్టేస్తారు వాళ్ళు. అసలు వాళ్ళకి ఎముకలు ఉన్నాయా లేవా అని మనకు డౌట్ వస్తుంది. మనం ఎట్లా వంగి కూర్చొని లేవాలంటే మనకు ఎముక పట్టిందంటాం. కానీ ఆ పిల్లలను వాళ్ళు ఎట్లా సర్వీస్ చేస్తున్నారంటే అసలు బోన్స్ లేవు అనుకోవాలి అంతే. వాళ్ళకి కాళ్ళు తీసి నెత్తికి తీస్తారు, నెత్తి తీసి కాళ్ళలో పెడతాడు, కాళ్ళతో వేసి చేతులను నడుస్తారు, తలకాయ పెద్ద నడుస్తారు, ఎట్లా నడుస్తారో వాళ్ళ ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంతోళ్ళే మళ్ళీ బచ్చగాళ్ళు ఎంత ఉంటారు వాళ్ళు. ఆ పిల్లలు ఈ టేబుల్ ఎత్తుకోవడం ఉండదు ఒక్కొక్కటి చూస్తే. వాళ్ళు చిన్నప్పుడు అందరూ శరీర సంబంధమైన సాధనము ప్రయోజనం. ఎందుకంటే ఆ శరీరాన్ని నువ్వు సాధకం చేసావంటే నీ కంట్రోల్లో ఉంటుంది. అది దీన్ని సాధనం చేయలేదనుకో నీ కంట్రోల్లో ఉండదు. ఎవరి కంట్రోల్లోకి వెళ్ళిపోయింది? సాతాను కంట్రోల్లోకి పోతూనే ఉంటుంది. మనకు తెలియకుండానే పోద్ది. దేవుని కాడ కూర్చోనేది, దేవుని మాటలు వినలేదు, ప్రార్థన చేసుకునేది, వాక్యం చదవనేది, దేవునితో మన సంబంధాలన్నీ కలిగి ఉండనేది. ఎందుకంటే అది దీన్ని సాధనం చేయకపోతే ఇది ఒక ప్రధాన శత్రువు మనకి. మన శత్రువు ఎవరో తెలుసా అండి? ఎవడో శత్రువులు బయట శత్రువుల కంటే లోపల ఉన్న శత్రువు మనకు చాలా ప్రధానమైన వాడు. ఎవరు శత్రువు చెప్పండి? మన శరీరమే, సైతాన్ కాదు. ఆ సైతాన్ వచ్చి శరీరంలో దూరి మన శత్రువు చేస్తాడు. ఈ శరీరం అసలు మాట వింది ఏం చేయదు, మాట వినగాక అంటది అంతే. అందుకని ఈ శరీరాన్ని లోపరుచుకుంటే సర్వ శరీరాన్ని లోపరుచుకున్నట్లే. ఇది భక్తి మార్గంలో నడిచిన. అందుకే నీ శరీరం నీ మాట వినాలి అని ఇక్కడ. అందుకే దాన్ని సాధన చేయాలి. సాధన చేయటం అంటే కష్టం, కఠోరంగా అనిపిస్తుంది. సాధన చేయటం అంటే ఉదయం 5 గంటలకే లెగవాలి. ఎన్ని గంటలకు లెగవాలి? ఇప్పుడు 5 గంటలకు ఎవరు లెగుతున్నాడు? 4 గంటలకే లెగవాలి. ఇంకా పూర్వకాలంలో ఇంకా చాలా ఎర్లీగా లేచి వాళ్ళ పనులన్నీ కంప్లీట్ చేసుకొని చక్కగా. అందుకే వాళ్ళ శరీరము వాళ్ళ కంట్రోల్లో ఉండేది. ఈ రోజుల్లో నైట్ ఎప్పుడు 12-1 గంటలకు పడుకోవటము, ఫోన్లు చూసి మళ్ళీ పొద్దున్నే లెగవాలంటే లెగలేకపోవటం, ఇవన్నీ మానవుడికి దినచర్య చేంజ్ అయిపోయింది, మార్చబడింది. కాబట్టి అనుకూలంగా లేదు.
ఎట్లా ఉందంటే ఆ మిడ్ నైట్ దాకా పండుకోవటం, పొద్దున్నే పార్టీలు చేసుకోవటము, పొద్దున్నే లేకపోవడం, ఎన్ని పరిస్థితులు. కానీ శరీరం ఉదయమని లేగవటము, మోకరించడము, ప్రార్థన చేసుకోవటము, ఈ భక్తి మార్గంలో దీన్ని సాధనం చేస్తే ఇది శరీరానికి ఆరోగ్యమే, నీ మనసుకు కూడా మంచిది. నీ ఆత్మకు కూడా దేవుడు నీ ఆత్మను నీలో ఉంచినటువంటి ఆత్మ కూడా సంతోషిస్తుంది. దేవుడు కూడా సంతోషించేవాడు ఉంటాడు. ఇది ప్రయోజనం. నీ శరీరాన్ని సాధనం చేయకపోతే ఇది ఎట్లాగైద్దంటే అట్లాగైతుంది. శరీరాన్ని సాధన చేయకపోతే ఏమైంది, దీన్ని చక్కగా చేసుకోకపోతే, కంట్రోల్ చేయకపోతే ఇది గాడి తప్పేస్తుంది, ఈ పట్టాలు తప్పిపోయిన తర్వాత బండి పల్టీలు కొట్టిద్ది, అంతే సంగతి. అందుకే దీనికి ఎక్కడికప్పుడు నలకు కొడతా ఉండాలి. దీన్ని ఏం చేయాలి? ఒక మిషనరీ ఉన్నాడు, ఆయన శరీరాన్ని గాడిదాన్ని పిలుచుకుంటాడంట. ఏం పేరు? ఒక మిషనరీ ఉన్నాడు, చాలామంది ఉన్నారు మిషనరీలు. ఆయన శరీరాన్ని అంటే ఆయన గాడిదాన్ని పిలుచుకుంటాడంట. ఏం పేరు? ఈ గాడిద, నువ్వు సరిగా లేవు, ఈరోజు నీకు 10 కిలోలు బరువు ఎక్కువ వేయాల్సిందే, ఈరోజు నీకు అన్నం కట్టు, ఈరోజు టిఫిన్ కట్టు నీకు, లేదా నైట్ డిన్నర్ కట్టు, ఎందుకంటే నువ్వు సరిగా ఉంటలే అని ఈ శరీరాన్ని సాధనం చేస్తున్నాడు. ఇది కఠోరమైన ఈ సాధన వల్ల ప్రయోజనం ఉంది శరీరానికి. అలాగనే ఆత్మను కూడా నువ్వు సాధన చేస్తే చాలా ప్రయోజనం ఉంటుంది. మీ ఆత్మ కోసం కొంచెమైనా సాధన చేస్తున్నావా? భక్తి చేస్తున్నావా? అందుకే ఈ భక్తి చేస్తే నీ ఆత్మ కొరకై ఇది ఎప్పటికంటే ఇప్పటి జీవ విషయములోను రాబో జీవ విషయములోను ప్రయోజనము అంటున్నాడు. మరి ఎవరన్నా అటు చేసిన వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు జీవంలో మేలు పొందారు, అప్పుడు కూడా పొందారా? ఇప్పుడు భక్తి చేసిన వాళ్ళు రాబో జీవంలో ప్రయోజనం కలిగింది ఎవరికైనా? బైబిల్లో గుర్తు తెచ్చుకోండి, ఒకసారి చూద్దాం. ఎవరన్నా ఇక్కడ భక్తిగా ఉన్నాడు ఆయన, అక్కడ పోయిన తర్వాత ఆ జీవంలో చాలా సేఫ్గా ప్రయోజనకరంగా ఉన్నాడు. లాజరు ఎవరైనా ఆయన అసలు భక్తి చేసినట్టు ఏమైనా ఉందా బైబిల్లో? అసలు లేనేలేదు. చదవండి, ఆ మాట చదవండి, ఎందుకు జ్ఞాపకానికి వచ్చింది. నువ్వు ఇక్కడ భక్తి చేయడం రాబో కాలానికి జీవము, రాబో కాలానికి ప్రయోజనము. లూకాసు వార్త ఎన్నో అధ్యాయము? 16వ అధ్యాయమా? లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం. 19వ వచనం చదవండి, 22వ వచనం చదవండి అమ్మ, చదువు. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడిను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడింది. ఇక్కడ ఇద్దరు మనకు తెలిసిన వాళ్ళు, బాగా పరిచయమైంది. దీన్ని మేము కూడా చాలాసార్లు వర్తమానం ఉన్నాం, అన్న కూడా చాలాసార్లు చెప్పారు. ఇక్కడ ఇద్దరు విషయం మనకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ యొక్క స్టోరీ ఎట్లా ఉంటుందంటే, ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక దరిద్రుడు ఉన్నాడు. కాబట్టి దరిద్రుని పేరు చెప్పండి, ఏం పేరు? దరిద్రుడి పేరు లాజరు. ధనవంతుడి పేరు? ధనవంతుడి పేరు లేదా మరి? ఎందుకంటే ధనవంతుడి పేరు రాసి పెట్టలేదు దేవుడు. మరి దరిద్రుడైన పేరు లాజరు అని రాశాడు, కానీ ధనవంతుడి పేరు మరి ఆయన పేరు ఏం పేరో మరి ఆ పేరు మెన్షన్ చేయలే. కట్ ఆగిపోయాడు అంతే. ఇంకా ధనవంతుడు అన్నాడు అంతే దేవుడు, కానీ ఆయన పేరు రాసి పెట్టలే. ఈ దరిద్రుడు ఇక్కడ ఏమైనా భక్తి చేసినట్టు కనపడిందా? ఉందా అండి ఏమన్నా? ఇక్కడ అసలు భక్తి చేసినట్లు మనకు ఇక్కడ కనపడదు. కానీ బాగోలేదైన కురుపులతో నిండినవాడు, ఆయన ఇంటి వాకిట పడి ఉన్నాడు, ఆకలి తీర్చుకోవాలనుకున్నాడు, కుక్కలు నాకినాయి, చనిపోయాడు. ఇంతే షార్ట్. ఎందుకంటే ఏమన్నా ఉందా? ఈ 3 వచనాల్లో 3 మాటలు ఉన్నాయి. దరిద్రుడిగా ఉన్నాడు, కురుపులు నాకే కుక్కలు, ఆకలి తీర్చుకోవడానికి కూడా రొట్టె ముక్కలు దొరకలేదు, ఆయన ఇంటి పడి ఉన్నాడు, కొన్ని రోజులు వచ్చింది, చనిపోయినాడు, వెళ్ళిపోయినాడు. దీని గురించి చరిత్రలో మరి రకరకాలు చెప్తారు బైబిల్ పండితులు. వాడిని ఆ ధనవంతుని ఇంట్లోనే పనివాడని చెప్తారు కొంతమంది. ఆ పనివాడు కాబట్టి అక్కడే పడి ఉన్నాడు, వానికి ఏ రోజు కూడా సహాయం చేయలేదని కొంతమంది చెప్తూ ఉంటారు. కాబట్టి ఏదేమైనా 3 విషయాలు ఆయన గురించి. కానీ మరి ఈయనలో దేవుని దూతలు వచ్చి ఈయన తీసుకొని పోయి ఆ రాబో జీవములో అంటే నిత్య జీవములో ఆ అబ్రహాము రొమ్మును ఆనుకోవటానికై ఈయన భక్తిగా ఉన్నాడంటారా, లేకుండానే పోయారంటారా? మనం అనుకుంటే అట్లా ఉండబట్టే కదా, భక్తిగా ఉండబట్టే, తన శరీరాన్ని సాధన చేయబట్టే ఆయన ఏమైనాడంటే ఆ పరలోకములో నిత్యజీవములో ఉండగలిగినాడు, అబ్రహాము రొమ్మును ఆనుకోగలిగినాడు. అయితే ఇక్కడ భక్తి చేసినట్టు ఏం రాయబడలేదు, కానీ ఆయన మాత్రం భక్తి చేశాడు అంతే. తన శరీరాన్ని సాధన కురుపులు లాగుతూ ఉంటే దేవుడిని దూషించలే. ఎందుకు ఇట్లాంటి దరిద్రమైన బతుకిచ్చావు అనలే. అన్నాడా?
ధనవంతుడు చూడు ఎంత సుఖపడతా ఉన్నాడో, వానికి ఎంతో ధనం ఉంది, వానికి ఎంతో సమస్తమైన విర్రవీగుతూ ఉన్నాడు, నన్నెందుకు ఇట్లా చేశావు దేవుడు అని ఒక్కరోజు కూడా అనలే. ఎన్నాళ్ళు ఉంటుంది దేహము శరీరము, నేను నీ దగ్గరే ఉంటాను కదా అని తన భక్తిని విడవక వెంటాడాడు కాబట్టి, తన శరీరాన్ని కుక్కల్లాకిన సాధన చేశాడు కాబట్టి నిత్యజీవంలోనికి ఆయనకు ప్రయోజనమైంది. ఏంటి కారణం అని అంటే తను దేవుని విషయంలో భక్తి కలిగి ఉన్నాడు. దేవుడు ఇంకా ఆయన గురించి ఎక్కువ మాటలు రాసి పెట్టలేదు, కానీ ఆయన ఎంత భక్తి కలిగి ఉన్నాడో, ఏమేం చేశాడో మొత్తానికి కానీ దేవుని విషయంలో చాలా భక్తి గలవాడుగా బ్రతికాడు. అంతే, నిజాయితీగా బ్రతికాడు, యథార్థంగా సత్యంగా బ్రతికాడు. కాబట్టి దేవుడు ఆ రాబో జీవములో తనకు ప్రవేశం ఇచ్చాడు. దేవదూతలు వచ్చి ఆ నిత్యజీవంలో ఈ లాజర్ని తీసుకోండి అన్నాడు. అంతేగా దేవదూతలు వచ్చినారు, ఆ లాజర్ని తీసుకుని పోయి ఆయన దగ్గర కూర్చోబెట్టుకున్నారు. ఇదంతా ధనవంతుడు కూడా అర్థం కావాలని, ధనవంతునికే కాదు అనేకులకు లోకములో ఉన్నటువంటి మానవాళ్ళందరికీ అర్థం కావాలని దేవుడు ఆ యొక్క రాబో జీవము ప్రయోజనకరమైన తెలియపరచడానికి ఆ యొక్క లాజరును దేవుని కుడిపార్శ్వను కూర్చోబెట్టుకున్నాడు, అబ్రహామును కూర్చోబెట్టుకున్నాడు. అయ్యా ఏంది ఇది? ధనవంతుడు ఆశ్చర్యపడ్డాడు. ఇదేంటి అన్యాయం మీద అకృతం అన్నాడు. అంటే ఆయన అడిగి న్యాయమేనా ఆయన, నీకు ఇష్టమైనట్టు నువ్వేం చేశావు? చదవండి ఆ మాట అంటాడు. 25వ వచనం. సుఖము అనుభవించితివి, అలాగునని లాజరు కష్టము అనుభవించునని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు. ఇక్కడ ఇంకొక మాట రాశాడు దేవుడేమని, అతడు అక్కడ కష్టం అనుభవించాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. ఏం అనుభవించాడంట? మన కష్టాల సంగతి చెప్పమంటే పెద్ద లిస్టే చెప్తాం. నా చరిత్ర చాలా పెద్దదని చెప్తాం. ఎందుకంటే మనం చాలా కష్టాలు పొందుతున్నాం, శ్రమలు పొందుతున్నాం, బాధలు పొందుతున్నాం. కాబట్టి చాలా కష్టాలు అనుభవించాలి. కష్టాలు అనుభవిస్తేనే, శ్రమలు అనుభవిస్తేనే పరలోకం. ఫిలిప్పీ పత్రికలో రాయబడింది, దేవుని యందు మనం విశ్వాసం ఉంచడం మాత్రమే కాక శ్రమ పడటం కూడా మనకు అనుగ్రహించాడు దేవుడు. కానీ ఆ శ్రమలు ఆయన ఉండి నన్ను నడిపిస్తాడు. ఈ కష్టముల ద్వారా రాబో కాలంలో ప్రయోజనం ఉంది అనేది చెప్తున్నాడు ఆయన. ఏమనంటే లాజరు కష్టం అనిపించున్నాడు, వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. దేవుడు మనకు ఛాయిస్ ఇచ్చాడు. ఇక్కడ కష్టపడతారా, ఇక్కడ సుఖపడతారా? ఏమంటారు చెప్పండి, ఏమంటారు? మీరేమంటారు? మనం చాలా తెలియగలం. అయ్యా ఇక్కడ సుఖపడాలి, అక్కడ సుఖపడాలి. ఇక్కడ సుఖపడాలి, ఎక్కడ? భూలోకంలో సుఖంగా ఉండాలి. కష్టాలు ఏమొద్దు నాయన, నాకు మంచిగా పిల్లలు, జాబులు, నాకు అన్ని ఏటు జెడ్ అన్నీ నిమ్మలంగా ఉండాలి నాయన, ఏ కష్టం నా దగ్గరకు దరిచేర్చొద్దు ప్రభా, ప్రార్థన చేస్తాం. ఇక్కడ కష్టం వద్దు, ఇక్కడ సుఖం, అక్కడ సుఖం కుదిరిద్ది. అట్లా ఒకసారి కష్టపడితే అక్కడ సుఖం అవుతుంది. ఇక్కడ కష్టం ఏంటి అంటే నీ శరీరాన్ని సాధనం చేసుకోవడమే కష్టం. అందుకని పెద్ద కష్టం ఏం లేదు. మన శరీరాన్ని సాధన చేయాలి, దీన్ని ఆత్మను మనసును వీటిని సాధన చేసినప్పుడు ఇవి చక్కగా దేవుని మార్గంలో నడిపించబడితే ప్రయోజనమే, పెద్ద కష్టమేం కాదు. కాబట్టి అందుకే ఈ మాట గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. కాబట్టి తను చెప్తే వినలే ఆ ధనవంతుడు. ఎన్నిసార్లు చెప్పినా నాకెందుకు, నాకేమైద్ది, నా ధనము, నా బలము, నా ఘనం అనుకొని చాలా వెర్రవీగుతూ వచ్చాడు. ఒకరోజు పుట్టుకుమన్నాడు, అందే కథం. ఏమైనాడు? ఆ పుట్టుకు మనకు ఎవరు వచ్చారు, చేసిపోయారు, ఆడబడేశారు. ఇది అన్యాయం, అకృతం అని అక్కడ పోయి వాదిస్తున్నాడు, ప్లేడర్లను పెట్టుకున్నట్టు. ఈ వాదన అంత కుదరదు. ఇక్కడ నరకంలో పడే, నరకంలో ఏడు చేశాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే రాబో జీవములో ప్రయోజనకరమైన దాన్ని కోరుకో, దాని కొరకే ఇష్టపడు, దాన్నే వెంబడించు. తిమోతితో అదే చెప్తున్నాడు. ఈ విషయంలో నేను నీవే సాధకం చేసుకో, నీ సంఘాన్ని కూడా సాధన చేయమని చెప్పు, ముచ్చట్లు పెట్టొద్దు అని చెప్పేసి తిమోతికి మంచిగా హెచ్చరిక చేస్తున్నాడు. ఈ మధ్యాహ్నం మనకు కూడా హెచ్చరిక చేస్తున్నాడు, ఈ ముచ్చట్లు పెట్టొద్దు. ఏమనంటే ఏ ముచ్చట్లు పెట్టాలి, పెడతా అంటే వాక్యము, ప్రార్థన, వీటిని కనుక ముచ్చట పెట్టి కనుక వెల్లడి చేస్తే అనేకులు ఆయన శిష్యులుగా తయారు చేయబడతారు, అనేకులు ఆయన నమ్ముకునే వాళ్ళు అవుతారు. ఇక్కడ అందుకే ఈ మాటను వారికి గుర్తు చేస్తున్నది చాలా మంచి వాక్యం అంట. చదవండి, 2 వాక్యాలు మంచి అన్నాడు, ఇది ఒక వాక్యం మంచిది. చదవండి. రాబో విషయంలో వాగ్దానంతో కూడినందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమగును. తర్వాత అమ్మ 9వ వచనం చదువు. ఈ వాక్యము నమ్మదగినది,
పూర్ణాంగీకారమునకు యోగ్యమునైనది. ఇంకొక మాట ఎక్కడ ఉందో తెలుసు ఈ వాక్యాన్ని గురించి, 1:15. ఇదే తిమోతి 1:15 చదువు. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినను, వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు నువ్వు పూర్ణంగా అంగీకరించడానికి అయోగ్యమైనది ఏమీ లేదు. యేసుప్రభు రక్షకుడు నమ్మటానికి, విశ్వసించడానికి, పాపక్షమాపణ పొందడానికి, ఆ పరలోకాన్ని కోరుకోవడానికే పాపుల రక్షకుడు యేసుప్రభు అని ఎంత నమ్మడం సత్యమో, నీ శరీరాన్ని సాధనం చేసుకొని దైవభక్తి విషయంలో నడవటం కూడా ఈ వాక్యం కూడా అంత నమ్మదగినది, పూర్ణంగా యోగ్యమైనది, అంగీకరించదగింది అంటున్నాడు. కాబట్టి ఈ రెండు మాటలు మంచివి, ఈ వాక్యం మంచిది అంటున్నాడు. ఇట్లాంటి మంచి మాటలు దేవుడు మనకిచ్చాడు. మనం శరీరాన్ని సాధన చేసుకోవాలి, మన మనసును, మన మనస్సాక్షిని, ఆత్మను సాధన చేసుకుంటూ దేవభక్తి విషయంలో నడిపిస్తే లాజరు వలె అబ్రహాము కుడి రొమ్మున మనం కూడా ఆనుకొని ఉంటాం. ఇక్కడ కష్టాలు అనుభవిస్తున్నాం, శ్రమలు అనుభవిస్తున్నాం, బాధలు పడుతున్నాం, ఎన్నో మాటలు పడుతున్నాం, ఎన్నో అనారోగ్యాలు అవుతున్నాం. మన మీదకి వచ్చేటువంటి దాడులు మామూలుగా రావు. ఎందుకంటే సాధారణ ఎప్పుడు ఏదో ఒక రీతిగా మన చుట్టూ చేరి మనల్ని దాడి చేస్తూ ఉంటాడు, మనల్ని బలహీనపరుస్తూ ఉంటాడు, నిరాశపరుస్తూ ఉంటాడు, భయపెడతా ఉంటాడు, బాధ పెడతా కూడా ఉంటాడు. భయపడాల్సిన పని. ఎందుకంటే మన దేవుడు మనతో కూడా ఉన్నాడు. ఆయన మనం చేయి పట్టుకొని నడిపించే దేవుడు. మీరే పట్టుకోండి అని దేవుడు కాదు, మనం చేయి పట్టుకొని నిరంతరం నడిపిస్తున్న దేవుడు ఉన్నాడు. కావున దేని కొరకు నడిపిస్తున్నాడు అంటే రాబో జీవములో ప్రయోజనం పొందాలి అందరూ కూడా. అందుకే దేవుడు నిన్ను రక్షించుకుంది. ఈ యొక్క మధ్యాహ్నం వేళ రాబో ఉద్యోగం కోసమై ఏమన్నా ప్రయాసపడుతున్నావా, సాధన చేసుకుంటున్నావా అని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. సాధన చేసుకుంటే నీకు ప్రయోజనం అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమెన్.